ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించడానికి స్కెచ్ వేసినటువంటి ఎన్ఎస్సిఎన్ ఐఎం టెర్రరిస్టుల గ్రూపుని ఉరికిచ్చి కొట్టింది సైన్యం. ఏదైతే మణిపూర్లో ఉన్నటువంటి ఉక్రుల్ ప్రాంతంలో వీళ్ళు ఎంటర్ అవుతున్నారన్నటువంటి సమాచారంతో ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి వెళ్తే గతంలో కాశ్మీర్లో జరిగినట్టే అక్కడ ఎవరో ఒక ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో వాళ్ళని హోస్టేజెస్కి అంటే బందీలుగా పట్టుకుని చర్చలు జరిపి తప్పించుకునేటటువంటి తరహా వ్యవహారమే ఇక్కడ కూడా చేసుకొచ్చారు. ఒక మహిళని అడ్డం పెట్టి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు తీవ్రవాదులు. అయితే అస్సాం రైఫిల్స్, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కలిసి వదిలిపెట్టలేదు. వెంటపడి కాల్చి ఫైనల్గా ఆమెని రక్షించడంతో పాటుగా ఆ దళాల మీదన, ఆ తీవ్రవాదుల మీదన కాల్పులు జరిపారు. కొంతమంది ప్రాణాలు కోల్పోలేదు కానీ గాయాల పాలయ్యారు. పరుగులు పెట్టుకుంటూ పారిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. సైన్యం వాళ్ళని వెంటాడుతోంది, వేటాడుతోంది. త్రివిధ దళాలు అనడానికి లేదు, ఇక్కడ ఆర్మీ వీళ్ళు కాదు. ఈ కొత్త త్రివిధ దళం అస్సాం రైఫిల్స్, నిఘా వర్గాలు కలిసి ఇప్పుడు వాళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నాయి. పరారైపోయారు వాళ్ళు భారత సైన్యం దెబ్బకి.